మీరు పేరు ఒక్కటే చూస్తున్నట్టున్నారు. దాంట్లో అడ్రస్ మీదే ఉంది, అందుకే వచ్చాను. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నా అడ్రస్ మీద వెహికల్ ఎలా ఉంటుంది? అది మీరే చెప్పాలి. నేనెలా చెప్తాను? ఎవరో కే రోషిని అనే అమ్మాయి నా అడ్రస్ మీద వెహికల్ తీసుకుంటే దానికి నేను మా అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతాం? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అమ్మాయి ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేయాలి. ఇస్తారా? షూర్. రోషిణి ఈ భానుమూర్తి కూతురా? నాకేమో కే రోషిణి పేరు మీద ఈ అడ్రస్లో ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చారు. అసలేంటి కన్ఫ్యూజన్? ఇప్పటికైనా అర్థమైందా మా అమ్మాయి కే రోషిని కాదని? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ. ఒకవేళ నాగభూషణం బావని రోషినినే చంపుంటుందా? మీకు దొరికిన కీచైన్లో ఆర్కే అంటే కే రోషిని ఏమో సార్. అది సరే వీరబాబు, కే రోషిణి అడ్రస్ మీద వెహికల్ ఉంది, కానీ ఇంట్లో ఆర్ రోషిణి అని ఉంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, నాగభూషణం గారి కోడలు. ఎక్కడో ఏదో తేడా ఉంది, కనెక్ట్ అవ్వట్లేదు. गणपति कुंभवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननं पद्मार्कं गजाननं हन्यसोनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु అమ్మా, మాకెదురవుతున్న కష్టాలు గండాలు కడతీర్చమని నీ సన్నిధిలో నిలబడ్డాం. మమ్మల్ని ఆశీర్వదించి మా బాధలు తొలగిపోయి అందరం సంతోషంగా ఉండేలా దీవించు. తల్లి, తొందరలోనే మీనాక్షికి చూపొచ్చేలా చేయి. ఈ కుటుంబానికి నేను చేసిన అన్యాయానికి నువ్వే సాక్ష్యం. ఎంత శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా మీనాక్షికి మాత్రం నన్ను దూరం చేయకు తల్లి. నీకు పెద్ద గుడి కట్టిస్తాను, ఆభరణాలు చేయిస్తాను. పోలీసులకి నేను దొరకకుండా చూడు ప్లీజ్. ఏమండి, మీకు ఈ అమ్మవారి మహిమ గురించి తెలుసా? తెలీదు. మంచి మనసుతో తప్ప స్వార్థంతో ఏం కోరుకున్నా నాశనం అయిపోతారండి. అమ్మా మీనాక్షి, మీ 3 జంటలు వేరువేరుగా అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి. అలాగే పంతులు గారు.
మీనాక్షి ఏమైంది? మీనాక్షి ఏదో పడిందండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉందండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. జాగ్రత్త. సరేనండి. రోషిని తగ్గిపోతా. తగ్గిందా? తగ్గిపోయింది. జాగ్రత్త రోషిని, చూసుకొని చేసుకోవాలి కదా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తం పచామ్యన్నం చతుర్భుజం. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గः ప్రచోదయాత్. అమ్మా మీనాక్షి, మీ 3 జంటలు చిటికిన వేలు పట్టుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి రండి. తర్వాత ఆ చెట్టుకి అమ్మవారి పేరు మీద ముడుపులు కట్టాలి. అమ్మవారికి దండం పెట్టుకుని ముడుపులు ఆ చెట్టు కట్టండి. మీకు ఎదురయ్యే అనర్థాలన్నీ తొలగిపోతాయి. మేము ఇక్కడ ఉంటాం, మీరు వెళ్ళి ముడుపులు కట్టండి. పెద్దదినా చిన్నదినా మీరు మీ ముడుపులు తీసుకోండి. చిన్నదినా కొంచెం ఈ ప్లేట్ పక్కన పెట్టు. మీనాక్షి, ముడుపు కట్టడానికి నన్ను ఏమైనా సహాయం చేయమంటావా? పర్లేదులే చిన్నదినా, ఎప్పుడూ వచ్చే ప్లేసే కదా, నేను కట్టేస్తానులే. మ్మ్.
ఈ నూనె కంపోడుతో ఇప్పుడే పక్కన ఉండలేకపోతున్నాను. 3 జన్మలు వీడే భర్త అంటే భరించడం నా వల్ల కాదు. ఈ ముడుపు కట్టకుండా పక్కన పడేస్తే సరి. నా భర్త 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించు తల్లి. అలాగే మా కాపురం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మా నాన్నని చంపిన వాడు నాకు దొరకాలి. వాడు నా చేతుల్లోనే చావాలి. సివిల్స్లో మంచి ర్యాంక్ రావాలన్న నా భర్త కోరిక నెరవేర్చు. ఏమండి, తల మీద ఏం పడ్డాయి? నువ్వు కట్టిన ముడుపు ఊడిపోయి మన తలల మీద అక్షింతలు పడ్డా మీనాక్షి. ముడి పొడిపోయిందా? ఈ అపశకునం ఏంటండి? శివుడాగ్ని లేనిదే చీమైనా కుట్టదంటారు. మనం చెడనుకున్న ప్రతిసారి మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న చిక్కుముడులు విడిపోతూ ఉంటాయి. కానీ వాటిని మనం గుర్తించలేం. నీ మనసులో ఉన్న ఏ చిక్కుముడిని విప్పడానికో దేవుడు ఈ ముడిని విడిపోయేలా చేశాడేమో ఎవరికి తెలుసమ్మా. నా భర్త 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించు తల్లి. అలాగే మా కాపురం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మా నాన్నని చంపిన వాడు నాకు దొరకాలి. వాడు నా చేతుల్లోనే చావాలి. నీ కోరిక తప్పక నెరవేరాలని ఆ దేవుడు ఇలా చేసుంటాడు. నా పరువు పోతుందేమోనన్న భయంతో శంకర్ దగ్గర కవర్ చేశాను. కానీ రోషిణి మూర్ఖత్వం నాకు బాగా తెలుసు. తను అనుకున్నది చేయటానికి ఎంతకైనా తెగిస్తుంది. పోలీసులకు అనుమానం వచ్చిందంటే
నాగభూషణం బావని రోషిణినే చంపుంటుందా? అమ్మా, ఈ కుటుంబానికి మీరే పెద్ద కోడలు కాబట్టి ఈ పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళి ఇందాక మీరు ముడుపు కట్టిన చెట్టు దగ్గర వేసి దండం పెట్టుకుని రండి. నేను సంతోషంగా లేని సౌభాగ్యం నాకెందుకు? అమ్మా మీనాక్షి, నీకేవో అనర్థాలు ఎదురవుతున్నాయన్నావు కదా, ఈ రాగి చెంబులో నీళ్లను తీసుకువెళ్ళి శివుడికి అభిషేకించి రా అమ్మా. రోష్ని, హాయ్ రోష్ని. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. నువ్వేంటి సంధ్య, ఈ మధ్య కొంచెం సన్నబడినట్టున్నా? నేనేమో గాని నువ్వు మాత్రం అలానే ఉన్నావు. అవును, ఇక్కడికొచ్చారేంటి? ఐ మీన్ అమలాపురం నుంచి ప్రత్యేకించి ఇక్కడికొచ్చారేంటి అని. ఈ గుడి చాలా మహిమగలదంట. ఇవాళ మంచి రోజని చెప్తే పూజ చేపిద్దామని వచ్చాం. రోషిని, నేను పంతులు గారు పిలుస్తున్నారా? నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఇదేంటే, పనోడేమో నిన్ను పేరు పెట్టి పిలుస్తుంటే నువ్వేమో మీరు అండి అంటూ గౌరవిస్తూ మాట్లాడుతున్నావు. ఆయన పనోడు కాదే, నా హస్బెండ్. ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ భానుమూర్తి గారి గారాల కూతురు స్నేహం చేయడానికి, క్లాస్లో పక్కన కూర్చోడానికి కూడా స్థాయిని కంపేర్ చేసే ఈ రోషిని ఒక లో క్లాస్ వాడిని పెళ్లి చేసుకుందంటే నమ్మబుద్ధి కావడం లేదే. ఏం చేయమంటావే, అంతా నా కర్మ. ఇదేంటి వదిన వాయిస్ లా ఉంది? కొన్ని కారణాల వల్ల ఇదిగో వీడిని పెళ్లి చేసుకోక తప్పలేదు. పెద్దొదిన ఎవరితో మాట్లాడుతుంది? చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వని నువ్వు లైఫ్ ని లీడ్ చేసే మ్యారేజ్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? మా డాడీ విషయం నీకు తెలిసిందే కదే, ఆయన మాటకి ఎదురు చెప్తే నన్ను చంపేస్తాడు. నువ్వు ఒకతన్ని లవ్ చేసావు కదే.